హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేము అంటూ పార్టీ అధిష్టానం చెప్పింది. పార్టీ అధిష్టానం వైఖరి పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీకి, నాయకుడికి ఓ దండం అంటూ తాడేపల్లి నుంచి బయటకు వచ్చేశారు. కాపు రామచంద్రారెడ్డి నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన సందర్భంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి ఓట్లేశారు. పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఉప ఎన్నికలో మళ్ళీ విజయం సాధించారు. ఆ తర్వాత 14లో ఓడిపోయారు, 19లో మళ్ళీ విజయం సాధించారు. సో కాపు రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ను నమ్మి, ఆయన నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. అటువంటి హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అనాలో, ఫ్యాన్ అనాలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని బాగా అభిమానించే నాయకుడు అనాలో. సో ఆయన బయటకు వచ్చిన క్రమంలో చేసిన ప్రకటన, తాను తన భార్య ఇండిపెండెంట్గా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నాం. ఏ సర్వేలను నమ్మి నాకు టిక్కెట్లు ఇచ్చారో ఆ సర్వేలన్నీ తప్పని ప్రూవ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ప్రభుత్వం ఆదేశించింది మాత్రమే ఎమ్మెల్యేలుగా మేము చేశాం. మాకు వ్యతిరేకంగా సర్వేలు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నించారు. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనంతపురం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అక్కడ బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. దానిలో భాగంగా ఇప్పుడు అక్కడ వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు, వైసీపీలో టికెట్లు దొరకని వాళ్ళు, రేపొద్దున జనసేన, టీడీపీలో కూడా ఇటువంటి టికెట్ రాని బాధితులు, టికెట్ కోసం ఇబ్బందులు పడేవాళ్ళు, టికెట్ ఆశించి నిరాశ చెందేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతుందా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పిన కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం పైన ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇదే జరిగితే రాయదుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాపు రామచంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కళ్యాణదుర్గం కూడా తన భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మొత్తంగా వైసీపీ అసంతృప్తులకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది అనేది కాపు రామచంద్రారెడ్డి మూవ్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది.